తెలంగాణలో జరిగిన శాసనసభ పార్లమెంటు ఎన్నికలలో మాలలంతా ఏకతాటిపైకొచ్చి కాంగ్రెస్కు మద్దతు ఇచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఎస్సీ రిజర్వేషన్కి సీఎం రేవంత్ రెడ్డి మద్దతు పలకడం బాధాకరమని మాలా జేఏసీ రాష్ట్ర నాయకుడు చేపూరి నరసింహ తెలిపారు. చౌటుప్పల్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో జరిగిన శాసనసభ పార్లమెంట్ ఎన్నికల్లో మాలలంతా ఏకతాటిపైకొచ్చి కాంగ్రెస్ కు మద్దతిచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఎస్సీ రిజర్వేషన్ కి సీఎం రేవంత్ రెడ్డి మద్దతు పలకడం బాధాకరమని మాల జేఏసీ రాష్ట్ర నాయకుడు చేవూరి నరసింహ తెలిపారు. చౌటుప్పల్లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ మాల రిజర్వేషన్ కు ఎస్సీ రిజర్వేషన్ రాజ్యాంగ వ్యతిరేకంగా ఉన్నాడని తెలిపితే మాలలంతా ఏపీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నిలబడతారని, రేవంత్ రెడ్డి ఎస్సీ రిజర్వేషన్ పై అనుకూలతకు వ్యతిరేకంగా ఈ నెల 19వ తేదీన అసెంబ్లీ ముట్టడికి మాలలంతా కదలి రావాలని పిలుపునిచ్చారు. మొన్న జరిగిన గ్లోబల్ మాదిగ సమ్మిట్లో మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారు పాల్గొని మాట్లాడడం జరిగింది. ఆ మాట్లాడుతున్నటువంటి క్రమంలో మాదిగలు చేస్తున్నటువంటి ఎంఆర్పిఎస్ ఉద్యమం ఏదైతుందో అది నిజాయితీ పోరాటం అని, అదేవిధంగా అది న్యాయసమ్మతమైందని చెప్పి మాట్లాడడం వల్ల మా మాల జాతి మనోభావాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా మొదటి నుంచి చూసుకున్నా కూడా నెహ్రూ కాలం నుండి ఇందిరాగాంధీ గౌరవ ప్రధాని గారు ఇందిరాగాంధీ కాలం నుండి కూడా మాలలు ఎప్పుడైనా కూడా కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారు. ఆ విషయం అందరికీ తెలుసు. మరి ఈరోజు మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలలో మరి మాదిగలు మందకృష్ణ మాదిగ గారు పూర్తిగా బాహుటంగా మాదిగలంతా కూడా బీజేపీకి ఓటు వేయాలని చెప్పి పిలుపునిస్తే అదే మాలలంతా కూడా ఏకతాటిపై నిలిచి ఏకపక్షంగా గంపగుత్తగా మరి ఈరోజు కాంగ్రెస్కి ఓట్లు వేసి ఈరోజు ముఖ్యమంత్రి గారిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరి అధికారంలోకి తీసుకొచ్చాము. అధికారంలో తీసుకొచ్చిన వెంటనే మరి ఏదైతే సుప్రీంకోర్టు ద్వారా వచ్చినటువంటి డిసిషన్ ఏదైతే ఉందో మరి దాన్ని సమర్థిస్తూ అందరికంటే ముందుగా నేనే వర్గీకరణ చేస్తానని చెప్పి దాని యొక్క పూర్వాపరాలు తెలుసుకోకుండానే మరి ప్రకటించడం జరిగింది. అయినప్పటికీ కూడా మేము ఆ విషయంలో ఎలాంటి వ్యాఖ్యలు కూడా చేయలేదు. పోగా మరి మన జరిగినటువంటి సమ్మిట్లో వారు మాట్లాడినటువంటి తీరు మాకు చాలా ఆక్షేపణీయం. మరి అధికారంలో తీసుకురావడానికి వరకు మాలలు చేస్తున్నటువంటి కృషి ఏదైతుందో అది మీరు మర్చిపోయి మాదిగల పక్షాన నిలబడి మీరు మాట్లాడుతున్నటువంటి తీరు మమ్మల్ని చాలా బాధించింది, మాకు బాధ అనిపిస్తుంది. అదేవిధంగా మరి భావి భారత ప్రధాని గౌరవనీయులు రాహుల్ గాంధీ గారు మళ్ళొకసారి బీజేపీ అధికారంలోకి వస్తే మరి ఈ రాజ్యాంగానికి ఉనికికే ప్రమాదం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని పిలుపునిస్తే అందుకు మేము అది నిజమని భావించి అది వాస్తవం అని తెలుసుకొని మరి ఈ రాజ్యాంగ పరిరక్షణ కోసం ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఆంధ్రలో ఉన్నటువంటి మాలలంతా కూడా ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి కొరకు మేమేదైతే కాంగ్రెస్ పార్టీని మేము అధికారంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నామో ఆ విషయాన్ని మర్చిపోయి మరి మీరు మాదిగలకు మన జరిగినటువంటి వర్గీకరణను మీకు అనేక నామినేట్ పదవులలో అనేక యూనివర్సిటీలలో మీకు పదవులు ఇస్తున్నాను, అవి కాకుండా ఈ వర్గీకరణ అనేటువంటి